కదా పెట్టిన వాళ్ళలో ఆ దుర్మార్గత్వం ఉన్నదే వ్యాపించకుండా అక్కడే ఉండుగాక చేశాను, ఆశీర్వాదం చేశాను. ఈ మంచి వాళ్ళు ఉన్నారు కదా, మంచి అనేది ఒక చోట ఉండకూడదు, అది వ్యాపకం కావాలి కాబట్టి నేను చిన్నగా అయిపోదుగాక అంటే ఆశీర్వాదం చేశాను అన్నారు. అలాగే అనసూయ గారు కూడా వీటిలో మేలు చేసినట్టే. అందువల్ల అలా అట్టే ఉన్నట్టయితే ఈ సమాజాలు కానీ ఈ జయంతులు కానీ ఆంధ్రలో జయంతులు కర్ణాటకలో ఆరాధోత్సవాలు జరిగేవి కాలేదన్నమాట, జరిగించలేదు కూడా అనమాట. అందువల్ల నేనైనా సరే గురుదేవుడు తెలిసి సంకల్పం, ఆయన సంకల్పం సామాన్యమైందా దివ్య సంకల్పంలో గురుదేవుడు అన్నమాట. సహచరులు శ్రీ మలయాళ స్వాముల వారు వారి గురించి మనం ఏమి చెప్పుకున్నా అన్నమాట. ఎందువల్ల వారి గురించి చెప్పుకోవడం వారికి ఏదో గొప్ప వచ్చేదాని భాషం కాదు, మన జీవితాలు బాగుపడే వారి భాషమే. అందువల్ల మహర్షి శ్రీ మలయాళ స్వాముల వారి తపో మహిమ వారి శక్తి ఏ నాటికి కూడా అవిచ్ఛిన్నంగా జరుగుగాక జరుగుతుంది కూడా. అలాంటి శక్తిని ఆ పరమేశ్వర మహర్షులు ఆ సర్వదేవతలు కూడా అనుగ్రహిస్తారు. అనమ పార్వతీపదే మహత్తరమైనటువంటి కార్యక్రమం సామాన్యం కాదు. ఒకటి జరగాలంటే ఏం కావాలి? అనుగ్రహం కావాలి. ఏమి బలం, 4 బలాలు కావాలి. ఒకటి అర్థబలం, 2 అంగబలం, 3 బుద్ధి బలం, 4 దైవ బలం, దానికంటే మించింది గురుబలం 5 కూడా. అర్థబలం ఉందనుకోండి డబ్బులు వింటే ఏం రాదు, అంగబలం ఉండాలి. ఏమి ఈ మనుషులు లేకపోతే మరి ఏమైనా చేయగలరా? చేయలేదు. అంగబలం ఉండాలి. అంగబలమే ఉందనుకోండి, బుద్ధి బలం లేకపోతే రావణాసుడికి అర్థబలము ఉంది, అంగబలము ఉంది, కానీ ఏమైనా బుద్ధి బలం లేదన్నమాట. బుద్ధి బలం కూడా ఉంది కానీ ఇంకా దైవ బలం లేదు. ఏమయ్యాడు? వారి తల పసపస ఎగిరిపోయినాయన్నమాట. ఆ విధంగానే అర్థబలము, అంగబలము, బుద్ధి బలం లేకపోతే మా స్వామి రామకృష్ణ చదువుతుండేవారు కోర్టు సమానాలు ఉంటాయన్నమాట. ఆయన ఏది బుద్ధి బలం లేకపోతే. ఆ తర్వాత ఉన్నదే దైవ బలం ఉండాలి. దైవ బలం లేకపోతే దైవే బలే దుర్బలే అనేసారు అంతే. ఆ తర్వాత దానికంటే కూడా గురుబలం చాలా శ్రేష్టమైంది. అందువల్ల ఇలాగే అర్థబలము ఉంది. నరసింహ గారి డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అంగబలము అందరూ ఉన్నారు, బుద్ధి బలం ఆమెకి మహాబుద్ధి బలం ఉంది. అట్లా చూస్తే అట్లా పట్టేస్తుండే ఆవిడ. అలాంటి బుద్ధి బలము ఉంది, దైవ బలము ఉంది.